హలో, నేను మిస్ రావు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, రాజకీయపరమైనటువంటి అనిశ్చితి, డాలరైజేషన్, ఆర్థిక లోటు, వాణిజ్య లోటు వెరసి బంగారం ధర పెరుగుతోంది. తాజాగా 700 రూపాయలు 10 గ్రాముల బంగారం మీద పెరిగింది. 22 గ్రాముల బంగారం, 22 క్యారెట్స్ బంగారం కనుక తీసుకుంటే 10 గ్రాములు 650 రూపాయలు పెరిగింది. మరి ఈ పెరుగుదల ఎందుకు అనంటే విచిత్రమైనటువంటి పరిణామం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. భారతదేశంలో గత ఏడాదితో పోల్చుకుంటే 40% బంగారం దిగుమతి పెరిగింది ఒక్క జనవరి నెలలో. గత ఏడాది జనవరి నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరి 40% దిగుమతి పెరిగింది. దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మరి ఎవరు కొనుగోలు చేస్తున్నారు? భారత ప్రజలు కొనుగోలు చేస్తున్నారా, లేదంటే ఆర్బీఐ కొనుగోలు చేస్తుందా అని అంటే, మార్కెట్లో వినియోగదారులు షాపులకు రావట్లేదు, దాదాపు 80% కొనుగోళ్లు తగ్గిపోయినాయి అని చెప్పేసి ఒక అంచనా. మరి దిగుమతులు 40% పెరిగినప్పుడు కొనుగోలు చేస్తుంది ఎవరు అని అంటే ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. ఆర్బీఐ దాదాపుగా గత నెలలో దాదాపుగా 7.5 టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది అని చెప్పి తెలుస్తుంది. మరి 40% దిగుమతులు పెరిగాయి అని అంటే బంగారం రేటు తగ్గాలి, మార్కెట్లోకి మొత్తం ఆ 40% దిగుమతి చేసుకున్నటువంటి బంగారం రావాలి కదా వినియోగదారుల దగ్గరికి, అని రావట్లేదు. అది ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. అలాగే బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసి బ్లాక్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. దిగుమతులు తగ్గే కొంది భారత ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. దిగుమతులు పెరుగుతున్నటువంటి క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ డోల్ డ్రమ్స్లో పడేటువంటి అవకాశం ఉంది, ప్రమాద స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, సంక్షోభం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సంక్షోభంలోకి భారతదేశాన్ని నెట్టేందుకు సిద్ధపడదు. మరి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? బ్లాక్ మనీని అరికట్టాలి. బ్లాక్ మనీని కనుక అరికట్టకపోతే దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మొత్తం సామాన్య ప్రజల దగ్గరికి వెళ్లకుండా లిమిటెడ్ పీపుల్ వరకే వెళ్తుంది. లిమిటెడ్ పీపుల్ దాన్ని కొనుగోలు చేసి హోల్డ్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అని అంటే, ఒకటి బంగారం కొనుగోలు చేయటం, 2 అమెరికన్ డాలర్స్ కొనుగోలు చేయటం. ఈ 2 మార్గాల్ని ఎంచుకున్నారు అంతర్జాతీయంగా ఉండేటువంటి ఈ మదుపరులందరూ కూడా. సో కాబట్టి దిగుమతి చేసుకున్నటువంటి బంగారం అంతా కూడా వాళ్ళ లాకర్లలోకి వెళ్ళిపోతుంది. సామాన్య కొనుగోలుదారులు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలేమో బంగారాన్ని కొనుగోలు చేయలేనంతగా ధర పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం వచ్చేసి ఇప్పుడు 88,200 ఉంది హైదరాబాద్ మార్కెట్ ప్రకారం. సో కాబట్టి సామాన్యులు ఎవరు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. లక్ష దిశగా ఇది పరుగులు పెడుతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. నిజంగానే లక్ష దిశగా వెళ్ళిన ఆశ్చర్యపోవసలా. కారణం ఏంటంటే దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మొత్తం బ్లాక్లోకి వెళ్ళిపోతుంది, లాకర్లోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని బయటికి తీసుకురాకపోతే సంక్షోభం కదా. సో ఇప్పుడు కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసినటువంటి డేటాను మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ జనవరిలో పెరిగిన వాణిజ్య లోటు పెరిగింది అని అంటే బంగారం ధర పెరుగుతుంది. ఇదే సూత్రం, ప్రాథమిక సూత్రం. వాణిజ్య లోటు పెరిగింది. వాణిజ్య లోటు ఎప్పుడు పెరుగుతుంది? ఎగుమతులు తక్కువయ్యి దిగుమతులు ఎక్కువైనప్పుడు వాణిజ్య లోటు పెరుగుతుంది. 2.38% ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరిగాయి. సో దీంతో బంగారం రేటు పెరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా ప్రకారం ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఏడాది జనవరిలోనే దేశీయ ఎగుమతులు $36.43 బిలియన్, అంటే దాదాపుగా 3,16,000 కోట్లు పరిమితమయ్యాయి ఎగుమతులు.
అదే 2024 జనవరిని కనుక మనం చూస్తే ఎగుమతులతో పోలిస్తే ఇవి 2.38 తక్కువ. ఈ ఏడాది జరిగినటువంటి ఎగుమతులు 2.38 తక్కువ. ఎగుమతులు తగ్గడం వరుసగా ఇది 3వ నెల. 3 నెలల నుంచి తగ్గుతుంది. అంటే డిసెంబరు, జనవరి, ఇప్పుడు ఫిబ్రవరి అనుకోండి, లేదా నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలలు తగ్గాయని చెప్పేసి ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, బియ్యము, రత్నాభరణ రంగాల ఎగుమతులు రాణించాయి. పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ అనిశ్చితులు మొత్తం మీద ఎగుమతులు తగ్గేందుకు కారణమయ్యాయి. గత నెలలో దిగుమతులు 10.28% పెరిగి దిగుమతులు పెరిగినాయి. ఇదే ప్రమాదం భారతదేశానికి. 59.42 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దిగుమతి చేసుకున్నటువంటి సరుకు వాల్యూ. ఫలితంగా వాణిజ్య లోటు 22.99 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ప్రమాదం. వాణిజ్య లోటు పెరిగింది. ముడి చమురు దిగుమతులు ఏడాది క్రితం నాటి 16.56 బిలియన్ డాలర్ల నుంచి గత నెలలో 13.43 బిలియన్ డాలర్లకు తగ్గాయి. సో ఇది కొంత బెటర్ చమురు ధరలకు సంబంధించి. కానీ మినరల్స్ దిగుమతి, బంగారం దిగుమతి, దీని కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోతుంది. ఇక్కడ వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జనవరిలో ఎగుమతులు అంటే 2023-24 ఇదే సమయం కంటే 1.39% పెరిగింది. ఎగుమతులు పెరిగి 358.91 బిలియన్ డాలర్లకు చేరింది. అదే దిగుమతులు కూడా 7.43 పెరిగింది. ఇది అధికమై దిగుమతులు కూడా ఎగుమతులు 1.39 పెరిగితే దిగుమతులు 7.43 పెరిగింది. సో కాబట్టి ఇక్కడ వాణిజ్య లోటు పెరిగిపోయింది. సో ఇక్కడ చూడండి, ఫలితంగా వాణిజ్య లోటు 242.99 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లు కాగా జనవరిలో 16.55 బిలియన్ డాలర్లుగా ఉంది. సో కాబట్టి ఇది ప్రమాదకరం. ఇక పసిడి దిగుమతులు ఇక్కడ చూడండి, దీనికి కారణం ఏంటంటే వాణిజ్య లోటు పెరగడానికి పసిడి దిగుమతులు, బంగారం దిగుమతులు 40% పెరిగాయి. 40% దిగుమతులు పెరిగాయంటే మార్కెట్లోకి యాక్చువల్గా పెద్ద ఎత్తున బంగారం వచ్చి ఉండాలి. దాని ఫలితంగా బంగారం రేటు తగ్గి ఉండాలి భారీగా. కానీ బంగారం రేటు రిటైల్గా పెరిగింది. దీనికి కారణం నేను ఇందాక చెప్పాను, బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. జనవరిలో ఇక్కడ మనం క్లోజప్లో చూడొచ్చు బంగారం ధరలు చూడండి. జనవరిలో పసిడి దిగుమతులు 40.79% పెరిగి 2.68 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 జనవరిలో ఇవి 1.9 బిలియన్ డాలర్లుగా, డిసెంబర్లో 15.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ టు జనవరి మధ్య పసిడి దిగుమతులు ఏడాది క్రితం ఇదే సమయం నాటికి 37.85 బిలియన్ డాలర్ల నుంచి 32% వృద్ధితో 50 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సో కాబట్టి ఇది వాణిజ్య లోటు పెంచడానికి బంగారం ప్రధానమైనటువంటి కారణమైంది. 2024-25లో వస్తువులు, సేవల ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లుగా అధిగమించవచ్చు. 2023-24లో ఇవి 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బక్తవాల్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే క్లియర్గా వాణిజ్య లోటు పెరగడానికి కారణం ఏంటంటే బంగారు దిగుమతులు. ఈ బంగారు దిగుమతులు 40% పెరిగి అంటే వాణిజ్య లోటు ఎక్కువ అవుతుంది. చమురు దిగుమతులు కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా వరకు కూడా. మిగతా ఎగుమతులను కూడా సేవా రంగం ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉన్నారు. కానీ అసలు భారతదేశాన్ని యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటానికి కారణం ఏంటంటే బంగారం దిగుమతులు. ఇప్పుడు ప్రధానంగా కానీ దిగుమతి అవుతున్న బంగారం వినియోగదారులకు వెళ్తుందంటే అది లేదు. మరి ఎక్కడికి వెళ్తుంది? ఇదే $1 మిలియన్ ప్రశ్న భారత ప్రభుత్వానికి. ఇక్కడ చూడండి, ఒక్క నెలలోనే జనవరి నెలలో నమోదైన పసు దిగుమతులే ఇందుకు నిదర్శనం. ఒక్క నెలలోనే 2.68 బిలియన్ డాలర్లు అంటే 23,000 కోట్ల విలువైనటువంటి దిగుమతి చేసుకుంది ఒక్క నెలలోనే. గత ఏడాదితో పోలిస్తే ఇది 40.9% మేర పెరిగింది. గత ఏడాది విలువ 1.9 బిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు 2.68 బిలియన్ డాలర్ అంటే దాదాపుగా $1 బిలియన్ పెరిగింది దిగుమతి వాల్యూ. సో ఇక డేటా ఎంత ఇచ్చాడు. సో ఆ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెలువరించిన దాని ప్రకారం ఈ పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్నారు ఎవరు?
పెట్టుబడిదారులు, మదుపర్లు, పొదుపు చేసేవాళ్ళు బంగారంపై నమ్మకాన్ని పెట్టుకుని భారీ స్థాయిలో దిగుమతులు చూస్తున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధర 11% మేర పెరిగింది. కొత్త ఏడాది అంటే జనవరి. మరి ఇది 11% పెరిగిందంటే 10 గ్రాముల పసిడి ఇప్పుడు 88,200 చేరింది. బంగారం ఎగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో, ఎగుమతుల్లో అది స్విట్జర్లాండ్ తొలి స్థానంలో ఉంటే మొత్తం ఎగుమతుల్లో 40% వాటా ఆ దేశానికి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేస్తున్నటువంటి దేశాలు అన్ని చేస్తున్నటువంటి పరిమాణంలో 40% స్విట్జర్లాండ్ ఎక్కువ గోల్డ్ ఎగుమతి చేస్తుంది ఆయా దేశాలకి. అలాగే UAE 16%, స్విట్జర్లాండ్ తర్వాత. దక్షిణాఫ్రికా 10% తోటి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మన దేశం మొత్తం దిగుమతుల్లో, మొత్తం రకరకాల ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకుంటాం కదా, అన్నిటిలో 5% ఒక బంగారం యొక్క వాటానే ఉంది. ఈ బంగారం వాటా పెరిగే కొద్దీ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయేటువంటి అవకాశం ఉందనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దేశం యొక్క కరెంటు ఖాతా లోటుపైన కూడా దీని ప్రభావం పడుతుంది. కరెంటు ఖాతాలు దాని మీద కనుక ప్రభావం పడితే ఇది ఇంకా మరింత దారుణమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ డేటా, అఫీషియల్ డేటా ప్రకారం మనం చూస్తే వాణిజ్య లోటుకి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది మనకి? బంగారం కనిపిస్తుంది. మరి ఈ బంగారం ఎక్కడికి పోతుంది అని అంటే బ్లాక్ మనీ హోల్డర్స్ దగ్గరికి వెళ్తుంది, కుబేరుల దగ్గరికి వెళ్తుంది. ఇప్పటికే దేశ సంపద కేవలం 1% పీపుల్ దగ్గర 90% సంపద ఉంటే మిగిలినటువంటి 10%, మిగిలినటువంటి 99% దగ్గర 99% ప్రజల్లో ఉంది. అంటే మొత్తం భారతదేశం యొక్క సంపద 1,00,000 మంది దగ్గర ఉంటే 90% సంపద, మిగతా 10% సంపద అంతా మిగతా 130 కోట్ల మందికి సంబంధించినటువంటి ఆస్తిగా ఉంది. అంటే ఇది ఎంత దారుణం అంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక రూపాయి ఉందనుకోండి, ఈ రూపాయిలో 1 పైసా అందరికీ ఒక 10 మందికి ఉంటే 99 పైసలు 2-3 దగ్గర ఉంది, ఒక 2 దగ్గర ఉంటుంది. అంటే ఎక్కువ వాట కుబేరుల దగ్గర ఉంది. సంపద మొత్తం భారతదేశం యొక్క సంపద 90% పైగా కుబేరుల దగ్గర ఉంది. లిమిటెడ్గా ఉన్నటువంటి కుబేరుల దగ్గర 1% ఉన్నటువంటి కుబేరుల దగ్గర ఉంది. వాళ్ళే ఫోర్బ్స్ జాబితాను వెల్లడిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు దిగుమతి చేసుకున్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా కొనుగోలు చేసి అది స్థిరమైనటువంటి పెట్టుబడిగా భావిస్తూ హోల్డ్ చేస్తున్నారు. ఇది భారతదేశానికి ప్రమాదం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదం. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ దీనికి ఏదైనా ప్రత్యామ్నాయంగా చట్టాన్ని కనుక తీసుకురాకపోతే, ఇదే ఒరబడి కనుక కొనసాగితే, ఇదే తరహాలో బంగారం ధరలు, బంగారం దిగుమతులు పెరుగుతూ ఉంటే భారత్ని ఎవరు కాపాడలేరు. వికసిత్ భారత్ కాదు, చీకటి భారత్ అయిపోతుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సో అందుకే లాకర్లో ఉండేటువంటి బంగారాన్ని బద్దలు కొడితే తప్ప భారత ఆర్థిక వ్యవస్థ నిలబడేటువంటి అవకాశం లేదు. గతంలో వరల్డ్ వార్ II వచ్చినప్పుడు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు బంగారాన్ని అంతా కూడా ఎవరికి వాళ్ళే ఇచ్చారంట. యుద్ధం చేసేటువంటి సైనికుల కోసం వాళ్ళకి ఆహార పదార్థాలు అందజేయడానికి వాళ్ళకి. అలాంటి పరిస్థితి స్వచ్ఛందంగా వచ్చి బయటికి లాకర్లో ఉండేటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చేలాగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే, ఇలానే బ్లాక్ చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా చట్టాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలా కాకుండా మెతక వైఖరితో కేంద్ర ప్రభుత్వం కనుక వ్యవహరిస్తే, ఇప్పుడు ఏదైతే బ్లాక్ మనీ కొంతమంది కుబేరుల దగ్గర పోగుపడుతుందో అదే తరహాలో బంగారం కూడా పోగుపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 30,000 టన్నుల బంగారం భారతదేశంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. ప్రజల దగ్గర అంటే కుబేరుల దగ్గర ఎక్కువ ఉంది. అది కాకుండా అదనంగా మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదము అనేటువంటిది ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు త్వరలోనే దీని మీద సంచలనమైనటువంటి చట్టాన్ని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ ఒరవడి కనుక కొనసాగితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఉన్నది కాస్త పేద దేశంగా ప్రపంచం గుర్తించే స్థాయికి వెళ్ళి పతనం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి ఈ బంగారం దిగుమతులు పెరిగినటువంటివి ఎటుపోతుంది అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమా లేదా అనేది కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.